హాయ్ ఫ్రెండ్స్, దక్షిణ కైలాసంగా పిలువబడే పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి. తిరుపతికి కేవలం 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు, అద్భుతాలకు నిలయం. అసలు ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ వెలిసిన వాయులింగం ప్రత్యేకత ఏమిటి? గ్రహణ సమయాలలో కూడా ఈ గుడి ఎందుకు తెరిచి ఉంటుంది? ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెబుతాను ఫ్రెండ్స్. అసలు శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది? శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శివలింగం చుట్టూ వైబ్ అల్లి రక్షణ చేస్తుంది సాలీడు. శివునికి మణిని అర్పించింది పాము. ఏనుగు తొండంతో నీటిని తెచ్చి అభిషేకం చేస్తుంది. ఈ మూడు జీవుల నిరూపమైన భక్తికి మెచ్చి పరమశివుడు వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. గర్భాలయంలోని శివలింగంపై ఇప్పటికీ ఈ మూడు జీవుల గుర్తులను మనం గమనించవచ్చు. వాయులింగం మరియు అద్భుత దీపం. ఇక్కడ శివుడు వాయులింగేశ్వరుడుగా కొలవబడతారు. గర్భాలయంలో గాలి ప్రవేశించే అవకాశం లేకపోయినప్పటికీ శివలింగం పక్కన ఉన్న దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఇది ఆ స్వామి ఊపిరి అని భక్తుల నమ్మకం. అంతేకాదు, ఈ శివలింగాన్ని అర్చకులు కూడా తాకరు. అభిషేకాలు కూడా ఉత్సవమూర్తులకే జరుగుతాయి. అసలు ఈ గుడి ఎప్పుడు నిర్మించారు, దాని చరిత్ర ఏమిటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ దేవాలయం పల్లవుల కాలంలో నిర్మించబడి చోళుల మరియు విజయనగర రాజుల కాలంలో విస్తరించబడింది. 1516లో శ్రీకృష్ణదేవరాయలు 120 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని నిర్మించారు. చోళులు శాసనాలు 10వ శతాబ్దానికి చెందినవి ఇక్కడ కనుగొనబడ్డాయి. ఇది శంకరాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి చెబుతుంది. అయితే శ్రీకాళహస్తిలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది రాహుకేతు పూజ. శ్రీకాళహస్తి అనగానే అందరికీ గుర్తొచ్చేది రాహుకేతు పూజ మాత్రమే ఫ్రెండ్స్. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు ఇక్కడ పూజ చేయించుకుంటే ఫలితం ఉంటుందని నమ్ముతారు. పూజా సమయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. రాహుకాలంలో ఈ పూజ చేయడం అత్యంత శుభప్రదం. 500 నుంచి 5000 వరకు పూజ చేయించుకోవడానికి టికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ప్రపంచంలో గ్రహణం ఉంది అనంటే ఏ గుడైనా సరే మూసేస్తారు ఫ్రెండ్స్. కానీ గ్రహణ సమయంలో కూడా తెరిచే ఏకైక ఆలయం అది మన శ్రీకాళహస్తి. ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాన్ని సూర్య చంద్ర గ్రహణ సమయాలలో మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఆ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రం గ్రహణ దోషాలన్నిటికీ అతీతమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా కొలవబడుతుంది. అలాగే పాతాళ వినాయకుడు, భక్త కన్నప్ప గుడి మరియు భరద్వాజ తీరం వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా మీరు తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్. మరి మీరు కూడా మీ జీవితంలో దోషాలు తొలగిపోవాలి, ప్రశాంతత కావాలి అనుకుంటే ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిని సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.